మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. మురళీ గారు నమస్కారం అండి. మిథున రాశి వారికి శని వక్రగతి రీత్యా మరి ఈ 138 రోజుల పాటు ఉండేటటువంటి ఈ వక్రగతి మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలను ఇస్తుందండి? తప్పకుండా అమ్మా. మిథున రాశి అనగానే డబల్ మైండ్ సెట్, అంటే వారు ఒక్కరే అయినప్పటికీ కూడా 2-3 రకాలుగా డబ్బులు సంపాదించేటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళు కనుక నేను ఆ విధంగా అంటున్నాను. సో మిథునము అంటే అసలు చాలా అద్భుతం. మిథున లగ్నము, మిథున రాశి అంటే గ్రహస్థితి బాగుంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటారు వారు. ఇక గ్రహస్థితి బాగా లేకుంటే బాగుండరు. సో మిథునం అంటే బుధుడు ఏమిటి? మాటకు కారకుడు. ఈరోజు రాంగ ఒక కాల్ మాట్లాడాను నేను. వారి లగ్నం వచ్చేసి కన్యా లగ్నము, 7వ స్థానంలో సూర్యుడు, బుధుడు నీచలో ఉన్నాడు, సూర్యునితో కలిసి ఉన్నాడు. సో ఎంతసేపు నేను చెప్పింది వింటున్నాడు, ఇంకా ఏమైనా చెప్తారా, ఇంకా 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 అంటే ఎక్స్పెక్టేషను హై ఉన్న తర్వాత నేనుండేమన్నా, నేను ఇప్పటి వరకు చెప్పింది మీకు ఏమైనా అర్థమైందా అని అడిగిన. అర్థమైంది గురుగారు అన్నాడు. బుధుడు బాగా లేకుంటే నీకు బుధుడు నీచలో ఉన్నాడు. బుధుడు అంటేనే బుద్ధికి కారకుడు, ఒక జ్ఞానానికి కారకుడు. అలాంటి జ్ఞానము బుద్ధి నువ్వు పొందలేవు. అలాంటి జ్ఞానము బుద్ధి నువ్వు పొందాలంటే నీకు ఫస్ట్ కావాల్సింది పేషెన్స్, ఓపిక కావాలి, సాధన కావాలి, మీరు చేసుకోవాలి. ఇప్పుడు ఇంతసేపు నేను నీకు 20 నిమిషాలు మాట్లాడిన. 20 నిమిషాలలో ఇంకా ఇంకా అంటున్నారు, కానీ అన్ని పాయింట్స్ నేను కవర్ చేసుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన. నువ్వు కోరుకుంటున్నావు. సో నువ్వు ఇది నా నుంచి కాదు, రేపు పొద్దున వివాహం అయిందనుకో, నీ భార్య నుంచి నీకు ఇబ్బందే, నీకు ఒక ఫ్రెండ్ నుంచి ఇబ్బందే, నీకు ఒక అదేమిటి రిలేటివ్స్ నుంచి కూడా ఇబ్బందే. నీకు 7వ భావం బాగాలేదు కనుక నువ్వు ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఒక ఇంపాక్ట్ పెట్టుకుంటావు. సో దాన్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు. కనుక ఫస్ట్ నువ్వు ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకు అని ఎటువంటి విషయంగా చెప్పగానే గురువుగారు ఏం చెప్పారు, నిజంగా గురువుగారు నాకు అన్నాడు. అన్న తర్వాత ఈ మధ్యలో నీకు ఎవరైనా అమ్మాయి పరిచయం కావాలా, కరెక్ట్ చెప్పని చెప్పిన. పరిచయం అయ్యారు, వీడు వెళ్ళిపోయారు, అనివార్య కారణాల వల్ల కొంత నా మీద కేసు అయింది, డబ్బులు కూడా కట్టుకోవడం జరిగింది అని చెప్పాను. సో అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు, ఆ విషయాన్ని నేను చెప్పడం అంత ఈజీ కాదు. ఫస్ట్ కాలేదు అంటే అక్కడ నా మాటకు ఎక్కడ ఉన్నది పవరు. సో అలా ఉంటుంది ప్రతి విషయము. కనుక బుధుడు అంటే మన వాక్కును మనం శుద్ధించుకోవాలి అంతే. మిథున లగ్నం కానీ మిథున రాశి వారు కూడా అంతే, ఎవరైనా అంతే. మనం మాట్లాడే మాట 100 కాదు 1000 రేట్ల పవర్ ఉంటేనే మాట్లాడాలి. లేదు అన్నప్పుడు కామ్గా ఉండాలి అంతే. సో వీరికి సుమారుగా 2020 ఆగస్టు నుంచి 21, 22, 23, 24, 25లో అన్నీ మొత్తం దిబిడే. వీరికి అసలు అన్ని 6లే. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, యాక్సిడెంట్స్, డైవర్స్ అవ్వడాలు, ఆల్మోస్ట్ ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, 10 సంవత్సరాలు బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు ఈ 2025లో వెయిట్ పెరిగారు. మిథునం కా, కీ, కు, కే పేర్లతో మొదలయ్యేటువంటి వారు ఎవరైనా కూడా చెక్ చేసుకోండి. వెయిట్ పెరిగారు, ఈగో ఫీలింగ్ పెరిగింది. అదేవిధంగా ఒక ఇంటి కోసము, గృహ నిర్మాణ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి అవకాశాలు కూడా వీరికి వచ్చినవి. వినియోగించుకోలేని వారు ఉన్నారు, కొందరు వినియోగించుకున్నటువంటి వారు ఉన్నారు. కొందరికి నర్వ్స్ రిలేటెడ్ కానీ లైక్ ఇంకా కుజుడు మన బొక్కలకు సంబంధించింది ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేసిన వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఇలా ఉంటవి. ఈ శని వక్ర దృష్టి వల్ల వీరికి అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు, మిరాకిల్స్ జరిగేటువంటి యోగం రాబోతున్నది. శని వక్ర దృష్టి వీరికి ఒక ఎక్సలెంట్ యోగం ఉండబోతున్నది. ఉద్యోగంలో ఎలా ఉంటుంది అనుకోవచ్చు అండి? ఉద్యోగంలో బాగానే ఉంటుంది. మార్పులు, ఉద్యోగం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారు ఉన్నారు, ఉద్యోగం రాబోతున్నది, వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయొచ్చు. వివాహ ప్రయత్నాలు చేయొచ్చును.
నిర్మాణానికి సంబంధించింది చేసుకోవచ్చును. ఎక్స్ట్రీమ్ లెవెల్ అది. రైట్. ఒక మంచి పీరియడ్ గానే కన్సిడర్ చేస్తారా మిథున రాశి వారికి ఈ శని వక్రగతి? ఖచ్చితంగా. బట్ నేను ఒకటే చెప్తున్నాను, జన్మ జాతకాన్ని చెక్ చేసుకోవాలి. జన్మ జాతకంలో నడిచే దశ అంతర్దశలలో ఒకవేళ మంచి దశలు లేకుంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు. రైట్. అందుకే చెప్తుంటాను, నాతో మాట్లాడక ముందు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా వారికి ఒక ఎక్సలెంట్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో అనుభవం ఉంటుంది. రైట్. మరి ఖచ్చితంగా శని నుంచి అన్ని విషయాల్లో కూడా మంచి ఫలితాలు రావాలి అని అంటే మిథున రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మురళి గారు? ఇక్కడ ఈ రాశి ఆ రాశి అనేటువంటిది కాకుండా ద్వాదశ రాశులలో మనకు శనేశ్వరునికి సంబంధించినటువంటి ఒక వక్ర దృష్టి అనేటువంటిది, వక్ర దృష్టి అనగానే కేవలం మనకు వెనక భావము అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేటువంటిదే కాకుండా ఒక బంతి అనేటువంటిది నేల మీద కొడితే అది ఎంత ఫాస్ట్గా కిందికి వెళ్ళి అంతకంటే డబల్గా పైకి వస్తుంది. కనుక శనేశ్వరుడు ఉన్నటువంటి భావం నుండి వెనక భావాన్ని ఏ విధంగానైతే చూస్తున్నాడో అంతే ఫాస్ట్గా దాని ముందు భావాన్ని కూడా చూస్తాడు. సో ఉదాహరణకు ఇప్పుడు ధనస్సు అనుకుంటే ధనస్సు వారికి 4వ భావంలో ఉన్నాడు. 4వ భావం నుండి 3వ భావాన్ని చూస్తూ ఎట్ ద సేమ్ టైం పంచమ భావాన్ని కూడా చూస్తాడు. కనుక ఓవరాల్గా ఒక ధనస్సు ఇది అని కాదు, మకరం కానీ కుంభం కానీ మీనం కానీ మేషం కానీ ఎవ్రీథింగ్, ఏ రాశి వారైనా కూడా ఖచ్చితంగా శనేశ్వరునికి సంబంధించినటువంటి కుదిరితే మీ స్తోమత మేరకు ఏదైనా ఒక హోమము కానీ, ఎందుకంటే ఇప్పుడు రేపటి కాలంలో మనకు ముందు శనేశ్వరుడు వెళ్ళేటువంటి పీరియడ్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్. వక్ర దృష్టి అనేది ఒక మనకు ఈ యొక్క జూలై 27 నుండి డిసెంబర్ 11 వరకే ఉంటున్నది. ఇందులో చివరి 2 నెలలు చాలా డేంజర్ జోన్లో ఉంటుంది ఖచ్చితంగా. కనుక కుదిరితే చండీ హోమం కానీ ఇప్పుడు మన ఆధ్వర్యంలో అనుకుంటున్నాం, అమ్మవారి దయ వల్ల కామాఖ్యలో ఖచ్చితంగా సంకల్పం చేస్తున్నాము. కామాఖ్య అంటే చాలా అత్యంత పవర్ఫుల్ కలిగినటువంటి క్షేత్రం అందరికీ తెలిసిందే. సో అక్కడ చండీ హోమంతో పాటుగా శనేశ్వరునికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమము నిర్వహించేటువంటి పరిస్థితి కలదు. కనుక ఇట్టి సుందరమైనటువంటిది అంటున్న సువర్ణ అవకాశం కాదు ఇది, సుందరమైనటువంటి అవకాశంలో అందరూ పాల్గొనేటువంటి విధంగా, ఇప్పుడు మీరు నేను అనేటువంటిది కాకుండా సర్వదర్శనం ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అందరికీ, మధ్యతరగతి వారికి, ఉన్నవారికి, లేని వారికి అందరికీ ఒకటే బడ్జెట్, అందరూ పెట్టుకునేటువంటి బడ్జెట్. ఒక చిన్న ఫంక్షన్ చేస్తే ఎన్నో వేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అందులో సగం కూడా కాదు మనం చేసేటువంటి బడ్జెట్. కనుక మీ గోత్రనామాల మీద చేసుకోవడానికి మీరు సిద్ధమా అనేది మీరు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎన్ని రోజులు ఇదే విధంగా ఈ యొక్క కర్మలను అనుభవిస్తూ ఉంటారు. ఖచ్చితంగా ఏదో ఒకటి, ఇప్పుడు 1,00,000 రూపాయి తక్కువైనా కూడా దాని 1,00,000 అన్నారు. కనుక చెప్పలేము, ఒకవేళ మీ యొక్క కర్మ అనేటువంటిది అక్కడ సిద్ధించవచ్చు. ఆ రూపాయి నేను కావచ్చు, ఒకవేళ చెప్పలేం కదా. 1,00,000కు ఆ 1 రూపీ ఏ విధంగానైతే చేరిస్తే బ్యాలెన్స్ అవుతుందో, సో మీ కర్మకు ఒకవేళ కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహం తోడైతే రాబోయే రోజులలో విజయం మీదే. కనుక రాలేని వారు ఈ యొక్క రావి చెట్టు కింద దీపారాధన కావచ్చును, నల్ల నువ్వులు దానం కావచ్చును. ఇక్కడ 5 రాశులకు మాత్రం చాలా ఇబ్బంది, డేంజర్ జోన్లో ఉన్నారు. ఆ 5 రాశులలో మొట్టమొదటిది మేషరాశి, రెండవది వచ్చేసి కర్కాటక రాశి, మూడవది వచ్చేసి కన్యా రాశి, నాలుగవది వచ్చేసి ధనస్సు రాశి, ఐదవది వచ్చేసి మనకు కుంభరాశి. రాహుపై శని దృష్టి ఉండడం ద్వారా సడన్ డెత్స్ జరుగుతాయి. సో బీ కేర్ఫుల్. తప్పకుండా ఈ యొక్క శని వక్ర దృష్టి, మంచి యోగాన్ని మీకు కావాలి అని అనుకునేటువంటి వారు కామాఖ్య అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. లేదు అని అనుకునేవారు బ్రాహ్మణుని ఇంటికి పిలుచుకొని నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి, లేదా ఏదైనా దేవాలయానికైనా వెళ్ళి ఇవ్వండి. రైట్. చాలా చక్కగా వివరించారండి, కృతజ్ఞతలు. నమస్కారం అండి. మహాదేవ.